సో ఇది వచ్చేసి 4th వీడియో గైస్. ఎప్పుడైనా కానీ మీరు వర్కౌట్ చేసినా కానీ ఏదైనా ఏ వర్క్ అయినా గైస్, సమీర్ మీ కెమెరా బ్యాక్ ఉన్నాడు ఆయన పేరు సమీర్, మనోడే కెమెరా మ్యాన్. కష్టం బ్రో. లెగ్స్ లో వేరియేషన్ చూపిస్తా. సో మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాము. సో అంతటితో అయితే బాయ్ గైస్. Hey guys, welcome to my another new video. ఏమరా తూర్పుకు అనుకున్నావా? ఇది మన రేంజ్ చూడు. నీ కళలు కూడా నీకు కళలు కూడా చూడు, కళలు కూడా ఇది మన రేంజ్, అది మన స్థానం. సో ఇది వచ్చేసి 4th వీడియో గైస్. సో 3rd వీడియో అయిపోయింది. సో 3rd వీడియో కొంచెం అయిపోయితే పోతాను గైస్. ప్లస్ ఇది 4th వీడియో. సో ఇవాళ డే వచ్చేసి లెగ్స్ అంటే ఏంటి, మామూలుగా ఈ హ్యాండ్ స్ట్రింగ్స్, ఈ థైస్, టాప్ ఇవే లెగ్స్. సో ఇలా దంచుకుంటుండే గైస్ ఎట్టి చేసి. అండ్ ఇంకోటి ఇప్పుడే ప్రీ వర్కౌట్ అయితే కలుపుకున్నా గైస్. ప్రీ వర్కౌట్ తెలుసు కదా మనది వచ్చేసి ఎంబీ గైస్. సో మన ట్రస్టెడ్ బ్రాండ్ అది. సో నేను ఏం చెప్తున్నా అంటే ఇది చాలా 2 years నుంచి వాడుతున్నా. సో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో. సో ప్రీ వర్కౌట్ జస్ట్ 200 grams కు ఎంతో ఉన్నది గైస్, 1100-1200 ఉన్నది. మీరు కూడా పర్చేస్ చేయండి. సో అది గైస్, ఒకవేళ మీకు కావాలంటే బియ్యం చేయండి గైస్. అండ్ ఇంకోటి జస్ట్ ఇప్పుడే గైస్, ఇప్పుడే ప్రీ వర్కౌట్ కలుపుకున్నా. అండ్ ప్లస్ బనానా. సో బనానా మెయిన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వర్కౌట్ చేసే ముందు, వర్కౌట్ చేసే 20 minutes ఆర్ 10 minutes బిఫోర్ బనానా తీసుకుంటే ఇది ఏంటంటే పొటాషియం ప్లస్ ఎనర్జీ ఇస్తుంది. 10 or 20 minutes బిఫోర్ అయితే తీసుకోండి ఈ బనానా గైస్. బనానా తింటే కొంచెం బ్యాక్ పవర్ ఇస్తుంది, ప్లస్ ఇన్స్టాంట్ బూస్టర్. ఇది 4th వీడియో గైస్. సో పాత ఇంకా 3 వీడియోస్ అంటే అంతకుముందు 3 వీడియోస్ అప్లోడ్ చేసిన. కొంచెం ఇప్పుడు ఏమైనా రీచ్ పైకి లేస్తాను, చుఫ్ఫని హెలికాప్టర్ వేసినట్టు లేస్తుంది అది గైస్. సో దీని అంతటి కారణం, ఈ జుఫ్ఫన్ లేచే కారణం ఏంటంటే సమీర్ మీ కెమెరా బ్యాక్ ఉన్నాడు ఆయన పేరు సమీర్, మనోడే కెమెరా మ్యాన్. తర్వాత యాజ్ యూజువల్ గా మీ ఇద్దరే గైస్. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. సో ఇది 4th వీడియో గైస్. 4th వీడియోకే ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. ఎలోన్ గా వేయండి ఎప్పుడైనా. ఫ్రెండ్షిప్, ఈ కపుల్స్, ఇదంతా వేస్ట్, టైం వేస్ట్ గైస్. టైం వేస్ట్. ఎప్పుడైనా కానీ మీరు వర్కౌట్ చేసినా కానీ ఆర్ ఏదైనా ఏ వర్క్ అయినా గైస్, మీరు ఏదైనా పర్సనల్ వర్క్ ఉన్నా లేకపోతే ఏమన్నా స్టడీ మీద కానీ సింగిల్ గా గెలవండి. ఓడిపోతే సింగిల్ ఓడుకోండి, లేకపోతే గెలిస్తే సింగిల్ గా గెలవండి. కానీ ఈ పరిచయాలు అయితే పెట్టుకోకండి గైస్, వేస్ట్ ఆఫ్ టైమ్. ఒకవేళ మీకు సక్సెస్ అయినా కానీ అది లాంగ్ లాస్టింగ్ ఉండదు, ప్లస్ మీకు కాన్ఫిడెన్స్ రాదు. ఎప్పుడైతే మీరు ఎలోన్ గా చేస్తారో వర్కౌట్, ఏదైనా కానీ ఎలోన్ గా చేసినప్పుడే మీకు దాన్ని పవర్ ఏందో తెలుస్తుంది. సో అది పాయింట్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపు తిల్లారది. కానీ ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు, కోతలే. నేను ఏం చెప్తానంటే ప్రీ వర్కౌట్ అయితే కలుపుకునేవి. సో అరటిపండు తినాలి. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే కొంచెం డ్రెస్ అప్ అయితే చేంజ్ చేసుకుంటా గైస్. చలో. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? హే గాయస్, డ్రెస్ అప్ అయితే చేంజ్ చేసిన. మొత్తం A to Z వామప్ అయితే చూపిస్తా. ప్లస్ లాస్ట్ వరకు అయితే ఆ వీడియో స్కిప్ చేయకుండా తర్వాత ఇదంతా లాస్ట్ వరకు చూడండి గైస్. లెగ్స్ లో వేరియేషన్ చూపిస్తా. సో ఈ 3 to 4 వేరియేషన్ చేస్తేనే మంచి బాడీ పంప్ అవుతుంది, ఈ లెగ్స్ పంప్ అవుతాయి. 3 to 4 months బ్యాక్ మనం లెగ్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. కొంచెం మన లెగ్స్ కొంచెము ఓకే పంపప్ అవుతాయి కానీ మరీ అంత కాదు, ఎందుకంటే మనం కాన్సన్ట్రేషన్ పెట్టలే లెగ్స్ మీద. సో లాస్ట్ 1 month నుంచి అయితే రెగ్యులర్ గా లెగ్స్ డే రోజు లెగ్స్ కొడతాను. 1 month బిఫోర్ ఏంటంటే లెగ్స్ కొట్టలే, మామూలుగా లెగ్స్ డే రోజు లెగ్స్ కొట్టపోయేది. సో ఇప్పుడైతే లెగ్స్ కొట్టుడే దులుపుడే వేయాలా. సో లాస్ట్ వరకు అయితే చూద్దాం ఇట్లాంటి లెగ్స్. సో లాస్ట్ వీడియో వరకు ఎట్లా పంప్ అవుతుందో చూద్దాం. ఇప్పుడైతే వామప్ అయితే చేస్తానా. సో జస్ట్ చూడండి. సో అయితే వితౌట్ వెయిట్ స్క్వాట్స్ అయితే చేయండి. ఫస్ట్ వామప్ చేసుకోండి. వామప్ చేసిన తర్వాత 1 2 3
ఇట్లా చేస్తే ఏంటంటే స్ట్రెచ్ అవుతాయి లెగ్స్, గ్లూట్ మజిల్, ఏవైతే పెద్ద పెద్ద మజిల్స్ ఉంటాయో సో ఇదంతా ఫ్రీ అవుతాయి. ఇన్యాక్టివ్ మజిల్ యాక్టివ్ అయ్యి, సో ఇన్యాక్టివ్ మజిల్ యాక్టివ్ అయ్యి మీకు వర్కౌట్ చేసినప్పుడు మంచి పంప్ అవుతుంది. సో జస్ట్ దీన్ని సపోర్ట్ తీసుకొని అయితే స్క్వాట్ చేద్దాం, 30 చేద్దాం. జస్ట్ యాక్టివ్ అవ్వడానికి 30 స్క్వాట్స్, 20 స్క్వాట్స్ అయితే చేద్దాం వితౌట్ వెయిట్. ఇది ట్రైన్ కావాలంటే మంచిగా, సో ఇది యాక్టివ్ కావాలి. ఫస్ట్ మజిల్ యాక్టివ్ కావాలంటే మీరు లైట్ వెయిట్ వేసి స్క్వాట్స్ ఇంతకుముందు చేసిన ఎక్సర్సైజ్ అయితే పర్ఫెక్ట్ అయ్యండి. ఇట్లా యాక్టివ్ అవుతుంది మజిల్, ఇన్యాక్టివ్ మజిల్ యాక్టివ్ అయ్యి మెయిన్ వర్కౌట్ చేసినప్పుడు అయితే పర్ఫార్మెన్స్ అయితే జబర్దస్త్ వస్తుంది. సో జస్ట్ ఇంకొక 30 స్క్వాట్స్, ఎంటీ స్క్వాట్స్ అయితే ఇద్దాం. జస్ట్ సెట్ టు సెట్ మధ్యలో ఒక 30 సెకండ్స్, మినిమం 30 సెకండ్స్ అయితే గ్యాప్ ఉంచాలి. 30 సెకండ్స్ కన్నా తక్కువ వేస్తే ఏమవుతుంది అంటే నీ బ్రీతింగ్ కంట్రోల్ కాదు, ప్లస్ నీకు వర్కౌట్ కూడా మంచి పంపు కాదు. మినిమం 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ గ్యాప్ అయితే మినిమం మెయింటైన్ చేయండి. చలో గైస్. సో గైస్ ఇంకోటి, ఈ స్టమక్ ఉన్నదా, ఈ స్టమక్ కవర్ చేస్తలేము. ఇది కట్టింగ్స్ కదా, ఇప్పుడు కట్టింగ్స్ తీస్తలేము, మనం వెయిట్ గెయిన్ అవుతున్నాం. సో లీన్ బల్క్ అయినప్పుడు కొంచెం ఫ్యాట్ అయితే వస్తుంది. నార్మల్గా ఎవరికైనా అది లీన్ బల్క్ చేసే ప్రతి పర్సన్ కి సో ఫ్యాట్ అయితే వస్తుంది. సో మన నార్మల్ ఫ్యాట్ హెవీగా అయితే ఏం లేదు కదా, ఎందుకంటే మనం లీన్ బల్క్ ఇష్టప్పుడు ఏంటి అంటే ఫ్యాట్ ఫుడ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఓన్లీ ప్రోటీన్ కార్బ్స్ అయితే రావు, సో ఇంక్లూడింగ్ ఫ్యాట్ కూడా మనకు కన్జప్షన్ అయితే బాడీలో. కాబట్టి సో ఫ్యాట్ అంత పెద్ద బ్యాడ్ థింగ్ అయితే కాదు గాయస్. ఇప్పుడు మనం అయితే మెయిన్ వర్కౌట్కి అయితే వెళ్దాం. మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి లెగ్ కర్ల్స్ ఎక్స్టెన్షన్. ఇక్కడ చూపి కెమెరా. మన మెయిన్ వర్కౌట్ వచ్చేసి లెగ్ కర్ల్స్ ఎక్స్టెన్షన్. సో మన వెయిట్ వచ్చేసి నార్మల్ 20 kgs అయితే ఎత్తుకున్నాం. 20 kgs. సో 20 kgs 30 reps చేద్దాము. సో గైస్ ఎప్పుడైనా కానీ లెగ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ఇక్కడ గ్యాప్ రావద్దు. ఈ నీ ఉంటుంది కదా, ఇలా కూర్చున్నప్పుడు సీటెడ్ కూర్చున్నప్పుడు ఇక్కడ గ్యాప్ రావద్దు. గ్యాప్ వస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ పడుతుంది వెయిట్, ఇవి మేమే మోకాల మీద పడుతుంది, ఈ చిప్ప మీద పడుతుంది. మనకు పడాల్సింది ఇక్కడ. అది చూసుకొని చేసే ముందు. చలో గైస్ ఇప్పుడు వర్కౌట్కి అయితే వెళ్దాము. అండ్ ఇంకోటి, కింద ఈ యాంగిల్ ఉందో స్ట్రేట్ ఉండాలి, దీనికి స్ట్రేట్ ఉండాలి యాంగిల్. కొందరు ఇట్లా పెడతారు, కొందరు ఈ స్ట్రేట్ పెడితే ఏం కాదు, కొందరు ఇట్లా పెట్టి. అండ్ ప్లస్ ఈ ఏదైతే ఉందో ఈ డస్టర్ అనేది యాంగిల్ మధ్యలో ఉండాలి. సో ఇక్కడ ఉంటే ఏంటంటే నీకు వర్కౌట్ చేయడానికి ఇట్లా ప్రాపర్ గా చేస్తుంది. సో నార్మల్ గా ఇట్లా పెడితే ఏంటంటే ఇట్లా పెడితే సో వెయిట్ ఇక్కడ పడుతుంది. సో మనం వాడాల్సింది వెయిట్ ఇక్కడ థైస్, కాబట్టి ఇక్కడ గ్యాప్ ఉండకుండా చూసుకోండి డస్టర్ లో. ఫస్ట్ వేరియేషన్ అయితే వేద్దాము. చలో 1 2 4 ఫుల్ స్ట్రెచ్ చేయండి మజిల్. ఫుల్ స్ట్రెచ్ చేస్తే ఇందులో పడుతుంది వెయిట్.
Seven, 8, 9, 10, 11, 12. ఎప్పుడైనా కానీ మూమెంట్ స్లోగా వేయండి. ఫాస్ట్గా చేస్తే ఏమైంది అంటే సో నీ మజిల్ మీద వెయిట్ పడేది. సో ఇక్కడ థైస్ మీద వెయిట్ పడాలంటే ఎప్పుడైనా కానీ స్లోగా వేయండి. స్లోగా చేస్తేనే మీకు మజిల్ మీద వెయిట్ పడుతుంది, లేకపోతే మీకు చేసి వేస్ట్ ఆఫ్ టైం. సో కాన్సన్ట్రేటెడ్గా చేయండి. అండ్ ఇంకోటి మజిల్ కాన్సన్ట్రేషన్ మెయిన్ ముఖ్యం. సో కాబట్టి సో కాన్సన్ట్రేట్గా చేయండి. చలో గైస్, సో 30 అయితే వచ్చినాయి, 30 reps. సో చూద్దాం మజిల్ పర్ఫార్మెన్స్. సో చూసింది కదా, సో 30 weight అంటే 30 reps 20 kgs. సో లైట్ వెయిట్ వేసి కొడితేనే మనది ఇంత పంప్ అయింది. సో ఇంకా మనం మెయిన్ వర్కౌట్ కిందనే. సో మెయిన్ వర్కౌట్ ఏంటంటే ఇంకా దుమ్మారమే. సో ఇప్పుడైతే సెకండ్ సెట్ చేద్దాం. సేమ్ వెయిట్ 20 kgs. కొంచెం రెస్ట్ ఉండాలని చెప్పిన కదా, సెట్ టు సెట్ మధ్యలో 30 seconds ఆర్ 60 seconds రెస్ట్ అయితే ఉండాలి సెట్ టు సెట్ మధ్యలో. సో అది మెయింటైన్ చేయండి. ఎప్పుడైతే కానీ మీరు వర్కౌట్ చేసే ముందు అయితే సెట్ టు సెట్ మధ్యలో గ్యాప్ ఉంచుకోండి. 30 seconds ఆర్ 60 seconds గ్యాప్ ఉంచుకుంటే మీ బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. మళ్ళీ నీ మజిల్ అయితే ఏదైతే యాక్టివ్ పొజిషన్ ఉన్నదో మళ్ళీ అది నార్మల్ స్టేట్కి వస్తుంది. సో నార్మల్ స్టేట్కి వచ్చినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వర్కౌట్ చేయాలి. సో అది ప్రాసెస్, అది మెకానిజం. సో కాబట్టి ఎప్పుడైనా కానీ సెట్ టు సెట్ మధ్యలో గ్యాప్ అయితే ఉంచుకోండి. 30 seconds ఆర్ 60 seconds గ్యాప్ ఉంచుకోండి. ఇప్పుడు మనం అయితే లాస్ట్ సెట్ ఒకటి చేద్దాం. చేస్తే ఈ లెగ్ కర్ల్ ఎక్స్టెన్షన్స్ అయితే ఖతం అవుతాయి. ఫస్ట్ సెట్ అయితే అయిపోయింది. ఈ సెకండ్ సెట్. సో లైట్ వెయిట్ 20 kgs అని చెప్పినా కదా, 20 kgs 30 reps అయితే చేయండి. సో మన ఫస్ట్ సెట్ అయిపోయింది. ఇది లాస్ట్ సెట్. చూసిన కదా మన హ్యామ్స్ట్రింగ్స్ ఎట్లా పంప్ అయినాయో. సో నేను కూడా గెస్ చేయలేదు ఇంత పంప్ అయితే ఏంటని పరిశాన్ అయినా నేనే ఫస్ట్. యాక్చువల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 years కానీ అయితే మనం లెగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయలే గైస్. సో లెగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ పాటికి మంచి లెవెల్ ఉంది. మనం కూడా ఒక పబ్లిక్ ఫిగర్ అయితే అవ్వు. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం, ఎందుకంటే జస్ట్ ఒక 1 month ట్రైనింగ్ చేస్తేనే లెగ్స్ ఇంత మంచిగా పంప్ అయినాయి. సో జస్ట్ బాధపడుతున్నా గైస్, ఎందుకంటే ఇంత టైం వేస్ట్ చేసుకున్నా నేను. ఏదైనా మన మంచికే గైస్. సో కాబట్టి సో ఇప్పటి నుంచి అయినా మనం లెగ్స్ మంచిగా ట్రైన్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే లెగ్స్ ని స్కిప్ చేస్తారో లెగ్ డేని. సో అది మెయిన్ గైస్. మీకు పెళ్ళైనా కూడా పెళ్లి తర్వాత వచ్చే పిల్లం కూడా ఏమరా బాబు నీ తొడలే లేవు ఏం చెప్తావు అంటే అంటదా లేదా, అది గైస్. వా ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. సో కాబట్టి లెగ్స్ థైస్ ని పెంచుకోండి ఫస్ట్. మీకు మీ వారసత్వం నిలవాలంటే థైస్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు మన లాస్ట్ సెట్ 30 reps అయితే చేసి ప్రెస్కి అయితే వెళ్దాం. సో అది పాయింట్. చలో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. కథం సెట్ అయితే క్లోజ్. లెగ్ ఎక్స్టెన్షన్ కర్ల్స్ అయితే కంప్లీట్ అయినాయి సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు అయితే లెగ్ ప్రెస్కి వెళ్దాం. సో అది మెయిన్ వర్కౌట్. లెగ్ డేలో
లెగ్ ప్రెస్ మెయిన్. సో మెయిన్ వర్కౌట్ అది, మెయిన్ సెట్ అది. లెగ్ ప్రెస్ అయితే ఎప్పుడైనా లెగ్ డే చేసినప్పుడు సో లెగ్ ప్రెస్ అయితే కంపల్సరీగా వేయండి గైస్. ఇది మెయిన్ వర్కౌట్ గైస్. మొత్తం మన వెయిట్ అంతా వచ్చేసి దీని మీద పడుతుంది, ఏది థైస్ మీద. ఈ మిషన్ అయితే స్కిప్ చేయకండి. ఎప్పుడైతే లెగ్ డే వచ్చిందో ఈ లెగ్ ప్రెస్ అయితే కంపల్సరీగా వాడుకోండి మిషన్ ని. మన వాప్ అయింది కదా, 25 kgs ఉన్నది, మనం డైరెక్ట్ 100 kgs ఇద్దాం. 100 kgs. సో అది గైస్, మొత్తానికి అయితే ఫస్ట్ సెట్ అయిపోయింది 100 kgs. ఇప్పుడైతే మనం ఇంకా వెయిట్ యాడ్ చేద్దాం. ఇప్పుడైతే సెకండ్ సెట్ అయితే చేద్దాం. ఇప్పుడు ఏం చెప్పినా ఫస్ట్ సెట్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక 60 seconds సో గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చిన తర్వాత వేయండి. చలో గైస్. సో గైస్ వెయిట్ అయితే యాడ్ చేద్దాం సెకండ్ సెట్ కి. మొత్తం గైస్ 70 kgs, 70 140. సో టోటల్ అయితే 140 kgs అయితే సెకండ్ సెట్ కి అయితే చేయబోతున్నాం. వెయిట్ అయితే ముందర పడాలి. సో మజిల్ మీద పడితేనే మీకు వర్కౌట్ చేసినట్టు, లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం అది గైస్. ఇప్పుడైతే మనం థర్డ్ సెట్ అయితే చేద్దాం, అదొకటి బాకీ ఉన్నది. చలో వెయిట్ అయితే యాడ్ చేద్దాం గైస్. థర్డ్ సెట్ 20 అనుకుంటున్నా. 20 వెయిట్ ఏది వితౌట్ వెయిట్ స్క్వాట్స్ అయితే వేసినాం కదా. దాని తర్వాత లెగ్ ఎక్స్టెన్షన్ కార్స్ వేసినాం. సో దాని తర్వాత మన ఇదేంటిది లెగ్ ప్రెస్ అయిపోయింది. అండ్ ఇంకోటి మన సుమో స్క్వాట్స్ అయితే మెయిన్ ఈ మొత్తం ఏది ఈ హ్యామ్ స్ట్రింగ్స్ ప్లస్ థైస్ రెండు ట్రైన్ అవుతాయి. ఎప్పుడైతే మీరు ఈ సుమో స్క్వాట్ చేస్తారో లైట్ వెయిట్ వేసుకొని, ఈ సుమో స్క్వాట్స్ మెయిన్ గా జపాన్ లో ఫేమస్. అక్కడ వర్కౌట్ ఎక్కువ, లైట్ వెయిట్ వేసి ఎక్కువ రిప్స్ చేస్తారు.
సుమో స్కోర్స్ అని పేరు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జపాన్ నుండి. సేమ్ నేను చేసినట్టు ఇప్పుడు మీకు చూపిస్తా సుమో స్కోర్స్ ఎట్లా వేయాలనో. సేమ్గా మీరు కూడా సేమ్ అట్లనే ఫాలో అవ్వండి. అండ్ జిమ్లే కాదు, మీరు ఇంటికాడ కూడా ఫాలో అవ్వచ్చు. చలో మన లెగ్స్ ఎప్పుడైనా కానీ షోల్డర్కి అవుట్ సైడ్ ఉండాలి. షోల్డర్కి అవుట్ సైడ్ ఉండి ఇట్లా క్రాస్ ఉండాలి. లెగ్స్ ఎప్పుడైనా కానీ ఇట్లా క్రాస్ చేసుకొని అప్పుడు వెయిట్ ఇక్కడ మిడిల్లో పట్టుకోండి. దాంతో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అమ్మో డేంజర్ పడతాను గైస్. వర్కౌట్ అయితే మామూలుగా పడతలేదు. సో లైట్ వెయిట్ వర్కౌట్ ఇంత పడుతుందంటే అదే నువ్వు వెయిట్ వేసుకుని కొడితే ఇంకెంత పడుతుంది వెయిట్ లెగ్స్ మీద. సారీ గైస్. సో ఫస్ట్ వేరియేషన్కి ఎంత మంచిగా వర్కౌట్ అయిందంటే, ఇంత మంచి వెయిట్ లెగ్స్ మీద పడ్డాయంటే సో మీరే అర్థం చేసుకోండి గైస్. సుమో స్క్వాట్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ లెగ్స్ లో. ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ సెట్. ఫస్ట్ సెట్ అయితే అయిపోయింది. ఎంత ఎక్స్టెండ్ చేసుకుంటే అంత బెస్ట్ గైస్. వర్కౌట్ అయితే ఇంత వలిపోతుంది గైస్. సుమో స్క్వాట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ లెగ్స్ లో. ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. సార్ మనకి ఎందుకు సార్ ఈ సిస్టమ్ లాట్ గురించి. సో గైస్ ఇది లాస్ట్ సెట్. సో మొత్తం అయితే సుమో స్క్వాట్ లో 2 సెట్స్ అయిపోయినాయి కదా. సో ఇది ఒక లాస్ట్ సెట్. ఇదైతే కంప్లీట్ ఇక. నేను ఏం చెప్తున్నా అంటే ప్రాపర్ గా నేను ఏదైతే చేసినో వర్కౌట్స్ ప్రాపర్ గా వేయండి. సో అవి మెయిన్ వర్కౌట్ గైస్. నార్మల్ గా డిఫరెంట్ వర్కౌట్స్ ఉన్నాయి లెగ్ వర్కౌట్ కి. సో నేను చేసిన 3-4 వేరియేషన్స్ అవి బెస్ట్ వేరియేషన్స్. హ్యామ్స్ట్రింగ్స్ థైస్ మీద పడుతుంది. సో ప్రాపర్ గా మీరు ఆ వర్కౌట్ ఫాలో అవ్వండి. ఇంతటితో అయితే మన వీడియో ఎండ్. ఎందుకంటే సో చేసిన 4 to 5 వేరియేషన్స్ అయినా చూస్తున్నారు కదా మజిల్ ఎట్లా పంప్ అయిందో. ఇట్లనే మీరు నేను చేసినట్టు ఆ వర్కౌట్ చేయండి. నేను ఏ వర్కౌట్ చేసినో సేమ్ అదే వర్కౌట్ చేయండి. మీకు పంపు కాకపోతే మజిల్ పంపు కాకపోతే నేను దేనికంటే అనుకుంటా. సో ప్రాపర్ గా ట్రైన్ చేయండి. 3 సెట్స్ మంచిగా సెట్ టు సెట్ మధ్యలో గ్యాప్ ఇవ్వండి. మొత్తానికి అయితే మన వీడియో అయితే ఎండ్ ఆఫ్ గైస్. అండ్ ఇంకోటి
ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, లైక్ చేయలేదో, షేర్ చేయలేదో కన్ఫామ్ గా చేయండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ గా చేయండి. సో వ్యూస్ అయితే వస్తాయి కానీ సో సబ్స్క్రైబ్, లైక్ అయితే చేస్తలేరు. సో కన్ఫామ్ గా చేయండి. అండ్ మన లెగ్ వర్కౌట్ ఎట్లా వచ్చిందో మీరు కన్ఫర్మ్ గా కామెంట్ అయితే చేయండి, డిఎం అయితే చేయండి. సో అది గైస్. అండ్ ఇంకోటి లాస్ట్ గా నేను ఏం చెప్తున్నా అంటే మరి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఎవరైతే బాడీ ట్రాన్స్ఫార్మ్ కావాలనుకున్నారో సో వాళ్ళు నాకైతే పక్కా డిఎం చేయండి. కన్ఫామ్ గా మీకు మెసేజ్ అయితే రిప్లై ఇస్తా. అండ్ మీరే చెప్పండి మన లెగ్ వర్కౌట్ ఎట్లా అయిందో ఇవాళ సెషన్. అండ్ ఇంకోటి మన మజిల్ పంప్ ఎట్లుందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి. సో మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాము. సో అందరితోనైతే బాయ్ గైస్. చలో ఇంతటిదే వీడియో సమాప్తం. నా జీవితం అంతా కూడా సింపుల్ లివింగ్, లో ప్రొఫైల్, హై థింకింగ్.